పూరి జగన్నాథ్ రథయాత్ర పూర్తయిన తర్వాత ఆ రథాన్ని ఏం చేస్తారో తెలుసా? ప్రతి సంవత్సరం జగన్నాథుడి రథయాత్ర కోసం రథాలను కొత్తగా నిర్మిస్తారు. ఈ రథాల తయారీలో ఫాసీ, దౌరా, అసనా వంటి 10 నుంచి 12 రకాల పవిత్ర కలపను ఉపయోగిస్తారు. వీటిని మహారాణా సేవకులు అనే వారసత్వ వడ్రంగ కుటుంబాలు సాంప్రదాయ పద్ధతిలో చేస్తాయి. సుమారు 150 నుంచి 200 మంది నిపుణులు దాదాపు 2 నెలల పాటు నిరంతరం శ్రమించి ఈ మహారథాలను నిర్మిస్తారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రథాల నిర్మాణంలో ఇనుప మీకులు లేదా అతుకులు ఉపయోగించరు. చెక్కలను ప్రత్యేకమైన సాంప్రదాయ ఇంటర్లాకింగ్ పద్ధతిలో అమరుస్తారు. రథయాత్ర పూర్తయ్యాక ఆ రథాలను విడదీసి ఆ కలపను శ్రీ జగన్నాథ స్వామివారి మహాప్రసాదం వండేందుకు ఇంధనంగా ఉపయోగిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం మళ్ళీ పూర్తిగా కొత్త రథాలను నిర్మిస్తారు. జై జగన్నాథ్, జై హింద్.